హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమనా షైని. మళ్ళీ ఒక మంచి వ్లాగ్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అందరు ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారా? మేము చాలా బాగున్నాము. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చేసాము. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఎంట్రీ టికెట్ అయితే పెద్దవారికి 60 రూపీస్, చిన్న పిల్లలకైతే 20 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. గూగుల్ పే, ఫోన్ పే అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. స్టేషన్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ లో అయితే శిల్పారామం ఉంటుంది. కొత్తగా వచ్చేవారు కూడా ఈజీగా అయితే రావచ్చు. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుండి నైట్ 8 వరకు అయితే అన్ని ప్లేసెస్ అయితే చాలా హ్యాపీగా అయితే విజిట్ చేయొచ్చు. అలా లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా రకాల షాప్స్ అయితే ఉంటాయి. షాపింగ్ అంటే చాలు మనకి ఎంత పిచ్చో కదా. చూడండి, ఇదంతా కళావేదిక. చాలా ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ జరుగుతాయి. ఏ ఫెస్టివల్ ఉన్నా ఇక్కడే సెలబ్రేట్ చేస్తారు. ఇది వచ్చేసి సీనియర్ సిటిజన్స్ కి వ్యూ అంతా చూపించడానికి వెహికల్ కూడా అవైలబుల్ లో ఉంది. చూడండి, ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే ఇలా ఉందంటే మనం అలా లోపలికి వెళ్లే కొద్దీ ఎంత మంచి విజువల్స్ ఉంటాయో. అందుకేనండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ చూడండి, వుడ్ పైన అయితే నేమ్స్ రాస్తున్నారు. కీ చైన్స్ కానీ, నేమ్ ప్లేట్స్, గిఫ్ట్స్ కి సంబంధించినవి. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ కూడా చెక్కతో చేసిన విగ్రహాలు. చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు, అంత సూపర్ గా అయితే చెక్కారు. అలా ముందుకు వెళ్తుంటే పిల్లలకి ఇష్టమైన ప్లేస్ అయితే వచ్చేసిందండి. అదేనండి మన బోట్ రైడింగ్. మేము ఎంతో ఆశతో ఉన్నాము ఎక్కుదామని, కానీ అక్కడ జనాలు చూస్తే మాత్రం అసలు ఎక్కేలా లేమని చెప్పేసి అలా చూస్తూ అయితే ఉండిపోయాము. బోట్ రైడింగ్ కి ఈచ్ పర్సన్ కి 30 రూపీస్ అయితే తీసుకున్నారు. అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా బోర్డ్ అనేది పెట్టారు. మాకు మాత్రం ఆ చాయిసే దొరకలేదండి. నిజంగా ఆశ అనేది నిరాశ అయిపోయింది. అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పేసి అలా ముందుకైతే బయలుదేరాము. ఇలా లోపలికి వెళ్తున్న కొద్దీ చాలా మంచి నేచర్ అండ్ గ్రీనరీగా అయితే ఉంది. చాలా ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది. ఈవినింగ్ టైంలో అయితే చాలా సూపర్ గా ఉంది. డే టైంలో కన్నా మేము ఈవినింగ్ టైంలోనే వెళ్ళాము. ఇది వచ్చేసి విలేజ్ మ్యూజియం అండి. చూడండి ఒక్కసారి ఎంత సూపర్ గా ఉంటుందో. ఇక్కడైతే మనం నిజంగా విలేజ్ లో ఎలాంటి మెమోరీస్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ చూపించారు. పుట్టి పెరిగిన వాళ్ళకైతే ఇవన్నీ కూడా కామన్. సిటీలోనే పుట్టి పెరిగిన వాళ్ళకి ఇదంతా ఒక డిఫరెంట్ గా అయితే అనిపిస్తుంది. ఇక్కడ చెరగడం కానీ, ఇసరడం కానీ చూడండి ఒక్కసారి. బొమ్మలు కూడా నిజంగా అక్కడ మనుషులే ఉన్నారేమో అన్నంత బాగా అయితే చెక్కారు. చూడండి, నాగలి పట్టుకొని రైతు, ఇలా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. అన్ని బొమ్మల్లో కూడా మన మొహం పెట్టయితే చాలా పిక్స్ అయితే దిగొచ్చు. ఇలాంటి డిఫరెంట్ ఉన్నప్పుడు మనం తగ్గుతామా? మనం కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇది చూడండి, తోలు బొమ్మలాట ఎలా ఆడిస్తున్నారో. ఇవన్నీ కూడా పూర్వకాలంలో విలేజ్లలో జరిగేవే, కానీ ఇప్పుడు మాత్రం చాలా తక్కువగా అయితే చూడండి. అబ్బబ్బబ్బబ్బా, నిజంగా మనుషులే అనుకుంటున్నారు కదా, కాదండి అవి బొమ్మలండి. అంత సూపర్ గా అయితే చిత్రించారు. సాలేవారు, కమ్మరివారు, చీరలు నేసేవారు, ఇలా అందరినీ కూడా చాలా బాగా అయితే చిత్రించారు. శిల్పారామంలో విలేజ్ మ్యూజియం అనేది ఒక మంచి ప్రత్యేకత అనే చెప్పవచ్చు. ఇలా ఇవన్నీ చూస్తే మాత్రం ఒక మంచి విలేజ్ మూడ్ అయితే వచ్చేసింది. నిజంగా ఇవన్నీ కూడా మర్చిపోతున్నాం కదా. ఇదంతా అవసలి వాళ్ళు. ఇక్కడ చూడండి, సంత అండి, కూరగాయలు అమ్ముతున్నట్టు, కొనుగోలు చేస్తున్నట్టు, ఇలా ఇవన్నీ కూడా ఎంత క్రియేటివిటీగా అయితే అరేంజ్ చేశారు. నిజంగా శిల్పారామంకి వెళ్ళిన వాళ్ళు ప్రత్యేకంగా ఇది చూడండి. మీ అందరు కూడా ఒక మంచి అనుభూతి. విలేజ్ మ్యూజియం లో నార్మల్ టైమ్స్ కన్నా ఫెస్టివల్ టైమ్స్ లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ చూడండి ఎంత మంది విజిట్ చేశారు. వచ్చేసి సంక్రాంతి థీమ్ అండి, గంగిరెద్దులు. మనం సంక్రాంతి పండుగనైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అనేది అక్కడైతే అరేంజ్ చేశారు. గిరిజన జీవన శైలి అని ఒక లోపలికైతే అలా వెళ్తూ ఉంటే అప్పుడు ఎలా బతికారు, ఎలా ఉండేవారు అని చెప్పేసి ఒక్కొక్కటి చూస్తూ ఉంటే చాలా ఎగ్జైట్మెంట్ తో అయితే ఉన్నాము. ఏముంటుంది, ఎలా ఉండేవారు అని చెప్పేసి. మీ అందరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్కటి కూడా చాలా సూపర్ గా అయితే ఉంది. సమ్మర్ హాలిడేస్ లో మన పిల్లల్ని తీసుకొని దగ్గరలో ఉన్న ఒక మంచి ట్రిప్ అంటే శిల్పారామం అని చెప్పొచ్చు. మన పిల్లలకు కూడా చాలా మంచి విషయాలు అయితే తెలుస్తాయి. కరెంట్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేము, కానీ ఇక్కడ చూడండి
చూడండి పూర్వకాలంలో అసలు కరెంట్ లేకుండా ఎలా పనిచేసేవారో అవన్నీ చిత్రాలు కూడా ఇక్కడ శిల్పారామంలో అయితే ఉంటాయి. ఇదంతా కూడా రైతు పొలం దున్నుతున్నాడు. ఈ పిక్ అయితే నిజంగా కళ్ళకి మాత్రం కట్టినట్లుగా ఎంత బాగా చూపించారో. ఇక్కడ రైతు ఒక బంజారా అమ్మాయి ఫొటోస్ అయితే మనం మొహం పెట్టయితే పిక్స్ అయితే దిగొచ్చు. అలా లోపలికి వెళ్తుంటే ఒక అరణ్యంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు అయితే ఉన్నాయి. మనకు మంచి గాలి అయితే కరువు అయిపోయింది కదా, ఇలాంటి ప్లేస్ లకు వెళ్ళినప్పుడన్నా ఒక మంచి ఫ్రెష్ ఎయిర్ అయితే పీల్చుకుంటాము. కన్నా ఇప్పుడు శిల్పారామం అయితే చాలా బాగా డెవలప్ చేశారండోయ్. ఇక్కడ చూడండి బుద్ధుని విగ్రహం ఎలా అరేంజ్ చేశారో. ఇక్కడికి లోపలికి వెళ్ళిన కొద్దీ చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు రిలాక్స్ అవ్వడానికి ఇలా మంచిగా ప్లే థింగ్స్ అయితే అరేంజ్ చేశారు. ఒక మంచి గ్రీనరీ పార్క్ కూడా ఉంది. ఇలా లోపలే తినడానికి డిఫరెంట్ స్నాక్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. స్నాక్స్ కనపడగానే మనం ఊరుకుంటామా, ఇంకా మనకు నచ్చిన స్నాక్స్ తీసుకొని ఇలా నేచర్ అయితే ఫుల్ గా అయితే ఎంజాయ్ చేసాము. ఆగండి, మీకు ఒక పెద్ద సర్ప్రైజ్. ఇదంతా కూడా మన కన్నయ్య ప్రపంచం. ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అదేనండి మన శ్రీకృష్ణుని ప్రపంచం. శ్రీకృష్ణుని చరిత్రనైతే చాలా బాగా అయితే చూపించారు. లోపలికి వెళ్లే కొద్దీ చాలా రకాల వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఈవినింగ్ టైంలో లైటింగ్స్, ఆ ట్రీస్ కానీ నిజంగా మనం హైదరాబాద్ లోనేనా ఉన్నది అయితే అనిపించింది. అంత సూపర్ గా అయితే ఉంది. అవ్వగానే ఇలా శ్రీకృష్ణుని విగ్రహం అయితే ఉంటుంది. లోపలికి వెళ్లే కొద్దీ కూడా శ్రీకృష్ణుని ఆడిన ఆటలు, ఆయన చేసిన సరదాలు, ఇలా చాలా బొమ్మలు అయితే ఉంటాయి. మీ అందరు వెళ్ళినప్పుడు ఆ బొమ్మలను అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చూడండి ఎలా చెక్కారో. ప్రతిది కూడా, ప్రతి అంశం కూడా ఎంతో ఇంపార్టెంట్ గా ఉంటుంది. కాకుండా ఇక్కడ రాధాకృష్ణులు ఇక్కడ ప్రశాంతంగా నిల్చొని ఉన్నప్పుడు అలా వాటర్ ఫాల్స్ వస్తున్న ప్లేస్ అయితే నిజంగా మస్తుగా ఉంది. మీరైతే ఖచ్చితంగా చూడండి. ఇక చూడండి శిల్పారామంలో అన్నిటికన్నా నచ్చిన ప్లేస్ ఏదంటే గిదే అని చెప్పాలి. రాధాకృష్ణులు ఉయ్యాలలో కూర్చొని అలా లైటింగ్స్ వస్తూ ఊగుతూ ఉంటే మాత్రం నిజంగా అసలు మైమర్చిపోతాం అనుకోండి. అక్కడ అందరూ చూసేదానికన్నా ఫొటోస్ దిగుడే ఎక్కున్నది. అంత బాగుంది. ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్స్ ఎలా వస్తున్నాయో. ఒక అరకు వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. చూడండి కొంటె కృష్ణుడు గోపికల చీరలు ఎత్తుకొని ఇలా చెట్టు మీద అయితే కూర్చుంటాడు. గోపికలు అయితే చీరలిమ్మని వేడుకుంటారు. ఆ థీమ్ అయితే చాలా సూపర్ గా ఉంది. అందరూ వినడమే కానీ ఇలాంటి సన్నివేశాలు చూస్తే మాత్రం అక్కడే చూస్తూ ఆశ్చర్యపోయి అయితే నిలబడ్డారు. ధ్యానం చేస్తూ ఉన్న బుద్ధుని విగ్రహం అయితే ఉంది. ఇలా మనం లోపలికి వెళ్లే కొద్దీ అడుగడుగున ఎన్నో రకాల వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి. ఇదంతా కూడా వుడ్డుతో చేసిన ఒక ఇల్లు ఆకారంలో అయితే నిర్మించారు. మాత్రం ఎవరు విజిట్ చేసినా ఖచ్చితంగా ఈవినింగ్ టైంలోనే రండి. ఎందుకంటే ఇంత లైటింగ్ అండ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. డే టైమ్ లో అయితే ఇంత సూపర్ గా అయితే అనిపించదు. ఇలా పెద్ద పెద్ద స్టాచ్యూలను కూడా రాయితో అయితే చెక్కారు. ఇంతలా చెప్తున్నానంటే ఎంత బాగా డెవలప్ చేశారో ఒకసారి మీరే ఆలోచించండి. ఇక్కడే వాటర్ ఫాల్స్ అందరూ కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు. వాటర్ ఫాల్స్ ముందు మంచిగా అయితే వస్తున్నాయి ఫొటోస్. అందుకే ఒక్కసారి చూడండి ఎంత మందో. ఈ విజువల్స్ చూడడం కన్నా ఫొటోస్ దిగడంలోనే చాలా మంది బిజీ అయితే అయిపోయారు. శిల్పారామం యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటంటే విలేజ్ వాతావరణం ఎలా ఉందో అక్కడి పరిస్థితులను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఇది ఒక కొత్త వింతగా అనుకొని అందరూ పిక్స్ అయితే ఫుల్ గా అయితే దిగుతున్నారు. ఫోటో షూట్స్ కి అయితే ఒక మంచి ప్లేస్ అనే చెప్పవచ్చు. ఇక్కడ విలేజ్ లో ఉన్న అన్ని కూడా ఇక్కడ అయితే ఉన్నాయి. అందుకే ఫొటోస్ దిగడానికి అయితే ఇంత ఇంట్రెస్ట్. మన ఫొటోస్ అయితే డ్రా చేస్తున్నారు. మనం ఎగ్జాక్ట్ గా ఎలా ఉన్నామో అలాగే అయితే డ్రా చేశారు. వాళ్ళు డ్రా చేసేటప్పుడు మనకి కూడా చాలా పేషెన్స్ అనేది ఉండాలి. మేము శ్రీరామనవమి రోజు వెళ్ళాం కాబట్టి రామాయణంకు చెందిన సన్నివేశాలన్నీ కూడా అక్కడ కళావేదికలో పర్ఫామ్ చేశారు. మేము కూడా ఆ పర్ఫార్మెన్స్ అంతా చూసి నిజంగా కళ్ళకు కట్టినట్లయితే చూపించారు. అన్ని చూసేసి చివరికి షాపింగ్ అయితే వచ్చేసాము. అది వదులుతామా? ఇంకా అన్ని షాప్ తిరుగుతూ ప్రతి ఒక్కటైతే విజిట్ చేశాము. ఇక్కడే ఇందిరా మహిళా శక్తి బజార్ అని ఒకటి ఉంది. అక్కడ మహిళలకు ఉపాధి కల్పించడానికి అన్ని రకాల షాప్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం కల్పించారు. నిజంగా గ్రేట్ కదా. కొంతమంది మహిళలు పని చేసుకోవాలన్నా
మనకు అవకాశం ఉండదు. ఇక్కడ మాత్రం మంచి అవకాశం అయితే కల్పించారు. ఇక్కడ చూడండి పాట్ ను ఎలా తయారు చేయాలో కూడా నేర్పుతున్నాడు. 100 రూపీస్ పే చేస్తే మనమే పాట్ ఎలా తయారు చేయాలో అయితే నేర్పిస్తాడు. లోపలే మహిళా శక్తి బజార్ సరౌండింగ్స్ అండి. ప్రతి వస్తువులు అయితే దొరుకుతాయి. మన హోమ్ డెకర్ కు సంబంధించి గానీ మనకు కావాల్సిన ప్రతిదీ దొరుకుతుంది. ఒకరు శిల్పారామంకు వెళ్ళే ఉంటారు. మీలో ఎవరైనా శిల్పారామంకు వెళ్ళినట్లయితే అక్కడ మీకేం నచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికైతే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఒక లైక్ కామెంట్ అనేది మాకు ఒక మంచి బూస్టప్ లాగా అయితే ఉంటుంది. ఈ వీడియోను చూసేటప్పుడు మాత్రం బెల్ ఐకాన్ ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి. Don't forget subscribe to my channel. Thanks for watching my video. Thank you.